మనిషి కాళ్ళ కట్టకి ఎండొచ్చినా కూడా లేవత్తలేదా నీకు లే చల్లాలే ఏ ఆగలేవే నిద్ర బాగా పడుతుంది ఎండగా ఎండ జల్లి తెచ్చింది అలా ఇంకెంతసేపు అంటావా అంటేనేమో లెమ్మంటే లేస్తలేవు ఆడ లోపల ఉడిచినా అలుగురాలేడా బయట ఉడవద్దా చల్లద్దా లే ఏ ఆగోర్రకే నిద్ర బాగుతుంది కొంచెం ఇలా శుక్రవారం కొడుకు గింతసేపు అనుకుంటారు అయ్యండి ఎట్ట పడుతుంది ఏ ఆగే నిద్ర వచ్చి పడుతుంది ఎండగా ఎండ జల్లి తెచ్చింది అలా ఈ నిద్ర బాగా తాంది నీకు లే నువ్వు నిద్ర పని అగో మళ్ళా గడి జరుపుతాడు మంచము లేమ్మంటే అరే లే అంటేనేమా అరే లే అంటే ఏ చెప్పనండి పోయా ఇంకొంచెం పంట ఇక నీకే తెలుసు వద్దమ్మా ఇద్దా 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 ఓయ్ లే ఇట్రే ఇటు చూడు ఇదేంటిదే లే ఇగో ఇగో చూడు ఇదేంటిదిరా అగో ఓటి దించిపోతున్నా నా మంచం కింద నన్ను అడుగుతాను ఇది నాకేం తెలుసు పండుకుందా నువ్వు పనినా అత్తమ్మ ఎవరు దించిపోసిల్లు అంటావు ఏమో నాకెవరికనే నన్ను అడుగుతున్నావు ఆయన పన్నునికో సోయి లేకపోయే నాకు తెలిసి అయితే వాడు పాయలోడేనే దూరం పడే వాడు వస్తాడే ఇల్లు పడవాడు వాళ్ళే అవ్వో నా మంచం కింద పెట్టిరే నాకు ఏమైనా భయం అవుతుంది అయ్యో కొడుక నీకు ఒక్కనికే కాదురా ఆడు దర్వాజాలో పెట్టిపోయిందంటే మన కుటుంబానికే పెట్టిండు ఏం చేసడానికి ఎట్లా చేతులు వచ్చినాయి అని చేతులు ఇరిగిపోను అని కాళ్ళు కాలిపోను అత్తమ్మ ఇప్పుడు ఏం చేద్దాం మనం దాన్ని చూస్తేనే భయం అవుతుంది నాకు భయం కాదా అనే ఇంత పెద్ద మనిషిని నాకే భయం అవుతుంది అంటే నీకు భయం కాదా అని బిడ్డ ఏం చేసుడే వాళ్ళు పెట్టుడే భయంకరంగా మనం భయపడాలని పెట్టిని అవ్వ మీకు నీ పట్టంత పని చేస్తున్నా నాకే పెట్టిరే ఏం కట్ట పని చేస్తాను నువ్వు బాగా చేస్తాను నీకు పెట్టిర్రా నీకు అది పెట్టింది మాకే పెట్టిర్రు అత్త కూడల్లో మంచిగా కలిసి వండుకుంటా పని పోతా నా మంచం కింద పెట్టిరు కానీ నీ పట్టంత పని చేస్తున్నాను మీరు నువ్వు బాగా మాట్లాడినావు కానీ పట్టంత పని చేస్తానట మన ఇద్దరు నోరుతలేరు అత్తమ్మ ఎవరు మంచిగా కలిసి మెలిసి పని పోతారు నువ్వు కూల్లో పోతారు బాధలు పోతారు అని మనకే చేసి పెట్టిళ్ళు వాళ్ళ కళ్ళల్లో మన్ను అంటే ఏం చేసినా మరి కట్టం చేసుకొని బతుకుతాం మనం బాగా తింటుంటే బతుకుతాం ఆయా బిడ్డ మనం నీకేమరికన్నా మేము అత్త కూడా కాదు తల్లి బిడ్డలు కూడా మేము ఇంత కట్టం చేసుకొని బతుకుతున్నాం అని కళ్ళల్లో మన్ను వచ్చినమా అని మీద వచ్చినమా ఏమో తెలియదు పిల్లగా లేచేసరికి ఈయన లేచేసరికి అట్లనే ఉన్నది ఎవరు పెట్టిలో అర్థమైతే లేదు నాకు కాలు చేతులన్నీ బనుకుతానే అంతా అవ్వో వాళ్ళకే పట్టినా ఏమైతే పిల్లగా గిడ పెట్టిపోడు నా మంచం కింద పెట్టిర్రు పోరడు మంచం కింద పెట్టిపోయి రాడేమో పండుకున్నాడు పగున్నోళ్ళే పెట్టలేదా ఎవరో పగున్నోళ్ళే పెట్టారు కొడుక పెద్ద ఎత్తులనే పెట్టిర్రు అని చిన్న ఎత్తులో పెట్టలే అన్ని తిర్రే అవునమ్మా పెద్ద ఎత్తున పెట్టిర్రు అంటాను ఏమన్నా అయిద్దా మాకు మరి ఏమన్నా అవుతుంది అంటే చెప్పరాదు బిడ్డ ఏమన్నా కావాలనే పెట్టిపోయారు ఈ పని అయింది ఏమైంది పిల్లగా అదేంది పెద్ద ఎత్తున పెట్టిరు అది పసుపు ముద్ద ఎర్ర ముద్ద అది తెల్ల ముద్ద అంటే ఏంటిది నిమ్మకాయలు నిమ్మకాయలు కోడిగుడ్లు కొబ్బరికాయ మరి అట్లనే అయ్యో మేము ఇప్పుడు ఏం చేస్తాము అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చేయమంటావు ఏమన్నా దారున్నదా నాకు అర్థమైతలేదు నాకు అంత పిచ్చి పిచ్చి అవుతుంది అది ఎడబెట్టిరు అది మంచం కింద పెట్టిరా పండుకున్నాడు లేలా అని లేపుతాడు జారిపంగానే అనిపించింది అది నాకు ఇక చూడంగానే మస్తు భయం అయింది నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది అదేంది అది మంచం కింద పెట్టిరా అట్టే అనుకుంటావా చచ్చిపోతాడా ఏంది కొమ్మదేసి చచ్చిపోవడం ఏముండదు కానీ నీ పని అయింది నీకు నాలుగు కొత్తలకు చూసుకోకు నీ కోడలు మంచిగా ఉండాలి నీ కొడుకు మంచిగా ఉండాలి ఎక్కడికన్నా మంచం దగ్గరకు పోయి వాళ్ళకి బందోబస్తు చేయించుకో లేకపోతే నీ కొంప మునుగుద్ది ఏమన్నా సొమ్మేం తెచ్చి మా వాడు ఆ కొంప ముంచడానికి తలుచుకున్నాడు మరి అదేంటి చూడు అయ్యో ఏం మేము గట్లా అనుకుంటూ పోవచ్చునేమే అమ్మ చూపియాలి సాడీ దగ్గరకైనా ఓర్రి మంచిది కాదు ఏంది దర్వాజాలు పెట్టిర్రు మరి తెలియకపోయే మరి ఏం చేయమంటావు ఎప్పుడు గిట్లా జరగలేదు వాళ్ళ కాళ్ళెక్కలు ఇరిపోడు మా ఇంటి విన్నవాడు వాళ్ళ కన్ను మరి మొన్న మా ఇంటి కూడా గిట్నే పెట్టిర్రు ఏం చేసినావు మరి నువ్వు
మంచి స్వామి దగ్గరికి వెళ్ళా నేను ఆహా. మంచిగా అయింది. కాదు పిల్లగా మేము ఎవరి సొమ్ము తిన్నాం కట్టం చేసుకొని బతుకుతున్నాం మేము వాళ్ళ ఇంటి పాడు వాళ్ళకి ఇట్లా చేస్తారు అనుకోలేదు. కట్టం చేసుకోవడం విన్నే కన్ను ఉంటుంది అమ్మా. కట్టం చేసుకోవడం విన్నే ఉంటుంది కన్ను. అట్టల మీద కన్ను ఉంటుంది చెప్పు. నాయన పెట్టిరు అది. ఇగో మొన్న నేను కూడా ఆ గిట్ల గిట్నే మంచం వేసుకొని అన్నా. నా మంచం కింద కూడా పెట్టిర్రు. నేను ఒక స్వామీజీ దగ్గరికేనా, నాకు అప్పటికెళ్ళి మంచి జరిగింది తెలుసా. నా ఇదికెళ్ళి తీసేసిండు. ఎవరా స్వామిజీ? మన బుడ్డగోసి స్వామి. అత్తమ్మ బుడ్డకొస్తామంటే పేరు నవ్వకు. మా స్వామి దగ్గరికి ఇట్లా నవ్వేవు పెడా మరి చెప్తున్నా. అరే మరి ఆ సామాజీ ఎక్కడ ఉంటారో కొద్దిగా అడ్రస్ చెప్పవరా. నా మంచి కింద ఎట్టుపడాడు, నాకు భయం అవుతారు దడదడ అంటుంది. ఇగో మన పెద్దోడు తెలుసా, పెద్దోడు అట్లు లోపటి ఉంటాడు. ఫస్ట్ నేను రూట్ చెప్తాను. ఇటు తవ్వకెళ్ళిరా, కొద్దిగా ముంగడుకోర్రి. ముంగడికి అయినాక ఎడమ చేతి బాధ తిరుగుర్రి. ఎడమ చేతి ఇటు, అది కుడి చేతి ఏమో ఇటు, కుడి ఎడమ సైడ్ తిరిగిరా, కొద్దిగా ముంగడుకోర్రి. కొద్దిగా ముంగడికి అయినాక మళ్ళీ ఇటు కుడి చేతి బాధ తిరుగుర్రి. కుడి చేతి బాధ తిరిగిరా, మళ్ళీ కొద్దిగా ముంగడికి అయినాక మళ్ళీ ఎడమ చేతి బాధ. ఒక్క 4 సార్లు అట్లా తిరగాలి. ఎన్నిసార్లు అట్లా తిరుగుతాం పిల్లగా? 4 సార్లు అదినే. కాదు మరి అడ్రస్ అంతా చెప్పే వాళ్ళు గొంత అట్టేంది పిల్లగాని. అమ్మా ఒక్కసారి పోయిన వాళ్ళు మళ్ళా మళ్ళీ పోవద్దు అడిగి గట్లా, లేకపోతే నేను రానా చెప్పు మీకోసం. సరే సరే చెప్పరా. ఇగో ఇగో 4 సార్లు ఎడవ చేతి బాధ తిరుగురి, 4 సార్లు కుడి చేతి బాధ తిరుగురి. అట్లా లోపల చెట్లలో ఉంటాడు, మర్రి చెట్టు కింద ఉంటాడు స్వామి. అక్కడ నవ్వకూరి, నేను చెప్తున్నా. నవ్వుతే మాత్రం పెడవుతుంది, పారేది మరి మీ ఇష్టం. ఉంటాడు పోరి, ఈ ముట్టకూరి. ఆయన అత్తడు కావచ్చు నాకు తెలిసి, ఇంటికి అత్త అంటాడు. ఈ ముట్టకూరి మరి ముట్టకుండా అన్నే ఉండు అంటే మరి చూసేటోళ్ళు అందరూ చూసేటోళ్ళ బాధకి ఎడతాం, మన బాధకు మనం ఎడతాం. పోరి పోరి చెల్లి పోరి నడు. తలుపు అయ్యో తలుపు కూడా వేయాలి. జల్దిరా. ప్రతి ఇంట్లో ఉంటుంది అర్ర, మా తాతకున్నది బొర్ర. ప్రతి ఇంట్లో ఉన్నది అర్ర, మా తాతకున్నది బొర్ర. ప్రతి ఇంట్లో ఉంటుంది అర్ర, మా తాతకుంటుంది బొర్ర. బుడ్డగోజు సామేసి నమస్కారం. నమస్కారం. ఇవాళ మీరు ఏం కావాలి? స్వామీజీ నీ బాంచను మాకు ఆపత్తి కలిగి నీ దగ్గరికి వచ్చినాం, మమ్మల్ని కొంత చూడాలి స్వామి. మీరు ఈ అడవిలో పడి వచ్చిర్రు అంటే మీ చిన్న సమస్యనైతే కాదు, మీది ఏదో పెద్ద సమస్యనే ఉంది. చెప్పుర్రి, నా జాడలు ఎంకుకుంటే ఎందుకు వచ్చిర్రు? అవును స్వామి పెద్దదే, అందుకే నీ జాడెత్తుకుంటూ వచ్చినాం మేము. ఏదున్నా నువ్వే చూసి చెప్పాలా జరా, మా ప్రాణాలు కాపాడు స్వామి. బుడ్డగొచ్చు స్వామి. నాకు తెలియదా మీది పెద్ద సమస్య అని? చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రారు వాళ్ళు. మీరు గింతలు ఎంకుకొని వచ్చిరంటే మీది పెద్ద సమస్యనే. చెప్పుర్రి. ఏమున్నా స్వామి, నేను నైట్ వండుకున్నా, రాత్రి పొద్దుగాల లేచి వచ్చే వరకు నా మంచం కింద కోడిగుడ్లు, కొబ్బరికాయ, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టిపోయారు. అన్న ముద్ద, తెల్ల ముద్ద, పచ్చ ముద్ద అన్ని పెట్టిపోయారు స్వామి. మా పోలే మంచి కింద నాకు భయం అవుతుంది. అవును స్వామి, చూడంగానే నాకైతే పానం పోయిన పని అయింది. మీరు ఇట్లా ముట్టిర్రా? ముట్టలే స్వామి, ముట్టలే. మంచి పని చేసిర్రు స్వామి. ఇంకా మేము దాన్ని ముట్టంలే, మాకు ముడదామంటేనే పంచపానాలు వెళ్ళిపోయినాయి. నాకు కోపం వచ్చింది, రాంగ రాంగ బగ్గ తిట్టిన స్వామిగా. స్వామి తిచ్చి నీ దగ్గరికి వచ్చిన. తిట్టినావా? తిట్టిన స్వామి. ఇప్పుడు తిడితే పరిష్కారం అయిందా? కాలే స్వామి. మరి కాంతి ఎందుకు తిట్టుడు? ఇలా నువ్వు తిట్టినావు మళ్ళా రేపు పెడితే ఏం చేస్తావు? స్వామిగా మరి ఏం చేయాలి, ఆవేశం ఆగలే స్వామి. ఆయన మళ్ళీ చేయొద్దాన్ని మీ దగ్గరికి వచ్చిన స్వామి. తిట్టుడు పరిష్కారం కాదు, దానికి కొన్ని ఉంటాయి పూజలు, అవి చేయాలి. స్వామి తిట్టుడు మా పొరపాటే, కానీ దానికి ఏమేమి పూజలు ఉంటాయో కొంత చెప్పుడు స్వామి. ఎందుకంటే నా మంచం కింద పెట్టి నాకు దడదడ అంటుంది, నాకు పానం అంతా అగులు బొగులు అవుతుంది. ఉంటాయి, చాలా పూజలు ఉంటాయి. ఏదో ఒక పూజ చేద్దాం దానికి సంబంధించింది. మీ ఇంటి ముంగట ఏమేమి పెట్టిర్రు? స్వామి 4 నిమ్మకాయలు, 2 కోడిగుడ్లు, కొబ్బరికాయ,
పచ్చ ముద్ద, తెల్ల ముద్ద, కుంకుమ పసుపు, ఎర్ర ముద్ద బాగా పెట్టిర్రు. అని కాలు చేతులు వాడిపోను. ఏ అమ్మా తిట్టకు. పోరుని మంచం కిందనే పెట్టిర్రు, తిట్టమా? అమ్మా తిడితే పరిష్కారం కాదు ఈడ. అత్తమ్మ నువ్వు ఆగు తిట్టకు. ఈడ అవన్నీ పెట్టినందుకు ఒక పెద్ద పూజ చేయాలి. చెప్పు స్వామి చేస్తా. చేద్దాం, ఏడ చేద్దాం, ఏంది కథ, ఎంత అవుతుంది, ఏంది అన్ని చెప్పు స్వామి. అవుతాయి, బాగానే అవుతాయి. సామాన్ సుత బాగానే పడుతుంది. నా కట్నం 10,116 ఇవ్వరి, మీ ఇంటికి వచ్చి పూజ చేసిపోతా. మొత్తం ఏది దాకది. సామి మరి 10,000 అవుతాయి కానీ సామాన్ రాసిస్తారా మీరు తెస్తారా? అమ్మ సామాన్ రాసి ఇచ్చేది ఏముండదు. అవి మీకు దొరికాయి, మీకు ఇయ్యరు సుత. నేనే పట్టుకొస్తా, కానీ వీటికి సపరేట్ డబ్బులు ఇవ్వాలి. నా కట్నం మాత్రం 10,000. కాదు స్వామి, 10,000 రూపాయలు అంటే మా దగ్గర వెళ్తాయా చెప్పు? రోజు చేసుకుంటా బతికేటోళ్ళం మేము. అమ్మ 10,000 పూజ చేయలేమనుకో, ఆ సైతాన్ మరి మెచ్చది. మీ ఇష్టం ఇక. ఏ ఆగురు చేయరు స్వామి, ఇంకో 1000 రూపాయలు ఎక్కువ చేయరు స్వామి. సరే స్వామి, ఇక మీ ఇష్టం, చెయ్యరు. శభాష్. స్వామి కత్తి భలే పొడిచింది. దానిలో సైతాన్ని కూర్చిపెట్టినా, ఇప్పుడు దాన్ని తీస్తే సైతాన్ని బయటకొస్తుంది. నీకు తెలివి ఉందా అమ్మా? స్వామిని ముట్టుకోరు స్వామి. తప్పైపోయింది. మరి పూజ ఎప్పుడు స్వామి? ఈ పూజ అయిపోయినాక చక్కా మీ ఇంటికి వస్తా. మీరు పోయి రెడీ ఉండిపోర్రి. పోర్రి. మర్చిపోకు స్వామి. మా ఇంట్లో ఉంటుంది అర్రా, మా తాతకు ఉంటుంది బొర్రా. మా ఇంట్లో ఉంటుంది అర్రా, మా తాతకు ఉంటుంది బొర్రా. లే అయ్యో స్వామి, గక్కున్నాయి ఇంట్లో పట్టుకొచ్చి నువ్వు గా ఎర్ర ముద్దును, గీ పసుపు ముద్ద, గా తెల్ల ముద్ద, గా కోడిగుడ్డు నిమ్మకాయలు పట్టుకొచ్చా. మాకేమన్నా కాదా? మీరు నాకే పెట్టారా? నాకు తెలుసా, మీకు తెలుసా? ఏమో ఇంట్లో చెప్తే ఏం కాదని మాట్లాడుతున్నావు? నేను పెద్ద పెద్ద పూజలు వేయలే, నువ్వు నాకు చెప్తున్నావా? మీరే వేసుకోరియా, నేను పోతున్నా. అయ్యో సాయం గట్లా అనకూడదు అని తెలియక అన్నాడు. మాకు చేసుకోవాల్సిన మీ దగ్గరికి వస్తామా సాయం పంచం? పోరడు కాళ్ళు మంచిగా లేక అంటాడు. నువ్వు ఉండరాదు, సామి చేసాక అవుతలో నువ్వు పానం అవుతలేదా? సరే సరే. ఇంకో మర్ర కొట్టిందా? అప్పుడు ఉందా మీరు చూసినప్పుడు? ఇది పెద్ద సైతానే. ఇంకో సగం పర్రె కొట్టింది, ఇది మీకు సగం బారింది. ఇంకా సగం బారక ముందు ఇది మీకు పూజ చేయాలి, లేదంటే బాగా ఇది పెడ. స్వామి నేను అప్పుడు చూసినా ఇప్పుడు చూస్తానా, వాటికి ఒకటే కుంకుమ వేసి పూజ చేస్తారు. అవి ఏంటి అసలు? ఘాటలలో గెలిచి తిస్తారు గవే కదా? అడిగినావా? అడిగినావుగా, నీకు ఎక్కలేని డౌట్లు వస్తాయి ఇక. ఇవేంటి అనుకుంటున్నావు? ఇవి ఇంకో ఇదేమో పచ్చ ముద్దకు, ఇదేమో తెల్ల ముద్దకు, ఇదేమో ఎర్ర ముద్దకు, ఇదేమో పెద్ద సైతానికి, ఇదేమో చిన్న సైతానికి. నీకు తెలిసేనా? ఇవి నా మెడ లేకపోతే మీకు పూజలే వారి. మీకు ఏం తెలుసని ఊరుతుర్రు? మరి చేసుకుంటారా పూజ ఇట్లా? ఏం వరుతుండ్రే స్వామికి మనసును పట్టకుండా. అది ఇద్దరికి సగం భార్య కొట్టింది, ఆయనతో భార్య కొడితే చేసినవి వారకుండా పౌర్ణికి ఏమన్నా అయినా దిక్కులేదు. స్వామిని పంచము వాళ్ళు తెలియక అంటారు. గట్లా కాదమ్మా, ఇవి ఇట్లా నువ్వు ఏమనుకుంటుంది? ఆటలలో గెలితే వచ్చేటియా? ఈ 9 సముద్రాలలో గంగతనం చేపించుకొచ్చిన. మనకు ఉండేటి 7 సముద్రాలు కదా స్వామి. నేను 2 సముద్రాలలో మళ్ళా దింపుకొచ్చినవి ఇట్లా. నీకు తెలిసేనా? నువ్వు బాగే పూజ కానియరా మీరు? నేనేమన్నా మరి ఇంకో ఇప్పుడు ఇది అలిగింది అనుకో, ఇది వస్తుంది ఇంకో సైతాన్. మునకాయ ముండ్లన్నీ కరకాయ గంటలన్నీ అని సాయంతో అది పెట్టుకుంటుర్రు. మరే అవ్వు అది ఎట్లా ఉన్నది కదా. ఇప్పుడు ఇది మీ చుట్టూ తిరుగుతుంది, అది అలుగుతాయి మొత్తం. డిస్టర్బ్ చేస్తారు. సరే స్వామి. అందరి ఇల్లు ఉంటుంది అర్రా, మా తాతకు ఉన్నది బొర్రా. అందరి ఇళ్ళల్లో ఉంటుంది అర్రా, మా తాతకు ఉంటుంది బొర్రా. స్వామి ఇప్పుడు పూజ ఈ ప్లేట్లనే చేస్తారా, లేకపోతే ముగ్గేమన్నా ఏమంటారా? నాకు 11 సుక్కల ముగ్గచ్చు. ఏంది 11 సుక్కల ముగ్గెత్తావా? వేసుకో మరి, దా ఆ చెయ్యిడా.
వేసుకో, పూజ చూద్దాం, నువ్వే వేసుకో. నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఏ ఆగు స్వామి, కొద్దిగా తప్పడుకో స్వామి, దాని తెలియదు ఎక్కువ స్వామి, కోపం సరే కానీ 110 పెట్టు. స్వామి జర 500 తీసుకోలేరు కొద్దిగా. 500? సరే మరి నేను చూస్తా 500 మంది పూజ చేస్తా. దీని మీద పెట్టు. 500 అయితే 1000 రూపాయలు అయితే దీని మీద పెట్టు. సైతానం అయితే మొత్తం పోదు 500. పూజ అయితే కానీ ఇస్తా స్వామి. అందరి ఇళ్ళల్లో ఉంటుంది అర్రా, మా తాతకున్నది బొర్రా. కానీ స్వామి నీ మంత్రం అయితే మంచిగా ఉన్నది తెలుసా. ఇది నా దగ్గర నవ్వద్దని తెలియదా? మళ్ళీ అట్లనే ఎత్తున్నావు. సరే నువ్వు నవ్వ స్వామి, నవ్వ నవ్వ. కట్నం పెట్టు. ఇప్పుడు పెట్టింగా కానీ స్వామి అయిపోయినాక ఇస్తాం స్వామి. వీళ్ళ కద్దా అద్దంటే ఎప్పుడు మళ్ళీ అద్దదు స్వామి. కాదు స్వామి, పైసలు ఇప్పుడు జేబులు లేవు, తర్వాత పెడతాడు. పూజ ఉన్నాం కదా స్వామి, ఇప్పుడు పెట్టినాం కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నేను అన్నట్టు అనుర్రి. సరే సరే. పాలోడైనా పగోడైనా ఇంటి ముంగోడైనా ఇంటి ముందటోడైనా ఇంటి వెనుకోడైనా ఇంటికోడైనా ఇంటి పక్కోడైనా ఇంటి పక్క పొంటాడైనా ఎవడైనా మంచిదే. ఎవడైనా మంచిదే. ఇది ఓడి పెట్టిండు, పెట్టిండో మా గడప దాటి రావద్దు, మా గడప దాటి రావద్దు, అటే పోవాలి. అటే పోవాలి. సైతానికి బాగా ఎప్పుడు పోతున్నావు. ఎక్కడ బాయ్ బాయ్. బాయ్ బాయ్. కొంత అటే అమ్మని చెప్పుడు స్వామి, మా ఇంటికి మంచిగా మంచిగా స్వామి పూజ. బాయ్. ఓకే, మీరు మంచిగా వాడిరు. నేను ఇంకొక పద్యం చెప్తా, నేను అన్నట్టు అనుర్రి. ఇప్పుడు ఈ పచ్చ ముద్దను తెల్ల ముద్ద ఏంది, ఎర్ర ముద్ద బాగా పవర్ఫుల్. దీనికి బాగా పద్యం బాగా పవర్ఫుల్ ఉంటుంది. ఓకే సార్. లగర సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా. లగార సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా. స్వామి ఈ పాట యూట్యూబ్ ఎక్కడనో ఇన్నట్టు కొడుతుంది నాకు. అరే నువ్వు ఆగే, ఇది యూట్యూబ్లో పాటలేని ఆయన చదువు కాగే, మనకి గండం పోవాలంటే. ఊకే తలకే కర్ర బేగురు నాకు. ఈ పద్యం వల్లి, ఈ పద్యం నాది. వాళ్ళు రోజు పూజకి వచ్చిర్రు, పూజకి వచ్చి పద్యం పాడిన, ఆయనతో యూట్యూబ్లో వేసి పెట్టుకుర్రు. పీకంతి మనోళ్ళు కానీ ఇడిచిపెట్టిన. ఊకొరియాకురు నన్ను. అయ్యో స్వామి, ఏం కాదా నీకు? కుడుక కొరుక్కొని తినబడుతుంది, దించిపోసింది. వాటికనే వేసుకున్నాను నేను, నాకేం కాదు. మీకైతే తీర్థం పెడతా వాటు. నా ముఖం ఏం చూస్తారు తావురి. అంటే తాగితే ఏం కాదు స్వామి. నా చేతి ఇచ్చిన ఏం కదా, మనకి ఉత్తగానే వేసుకున్నా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తావు. ఎట్లుంది? ఉన్న స్వామి ఎట్లుంది? అయితే మీ ఇద్దరికి సైతాన్ని పూర్తిగా పోలే, ఇంకుంది కొద్దిగా. నీకెట్లుంది? నాకు తీయ ఉన్నది స్వామి, చక్కడి లెక్క ఉన్నది. తీయ ఉందా? అయితే నీ సైతాన్ ఏంది? అయ్యో స్వామి, మామిడి ఇంకా ఉందా? మిక్స్తో ఓడతా. ఇంకొక చిన్న పూజ చేయాలి. 110 పెట్టు. అయ్యో స్వామి, అన్న మళ్ళా ఇతని జేబులు లేవు పైసలు. మళ్ళీ లేచిపోవడైతే స్వామి, చేయరు అన్న ఒకసారి.
నాకు అడ్డం చెప్పు, నేను పోవాలి, లేట్ అవుతుంది. ఇంకో ఈ 2 గుడ్లు ఈ కొబ్బరికాయ నేను పట్టుకపోతా. ఇక మీరు ఇవి పారే నీళ్ళలో వారేవి, ఇవి ఇక్కడ వారేయద్దు, మళ్ళా నేను కినాల వారేస్తా గట్లా. ఏంటిది అది? ఏ గదేరా తమ్ముడు, రాత్రి నా మంచం కిందలో దించిపోయి అది పసు ముద్ద ఎర్ర ముద్ద కోడిగుడ్డ అని పెట్టిపోయారు కదా. ఇక బుడ్డుకో స్వామిని ఇప్పించి పూజ ఇప్పుడు వేరే సామా స్వామి ఆడియడం అంటే ఎవరు? బుడుగో స్వామిజీ. ఏంది బుడో స్వామిజా? భలే ఉన్నవే. నిన్న పొద్దుకి నీ మంచం కింద పెట్టింది ఆడే. ఏంది ఆడెందుకు అయితే పిల్లగా? నాకు పాలోడో పగోడో నా పోర్న మంచం కింద పెట్టిపోయారు. ఆయన సామాజీ. నీ పాలోడు పెట్టలే, పగోడు పెట్టలే. ఇగో సిసి కెమెరాలు లేవుడు. అత్తున్నాడే మన సంజయకి అత్తుండే. అత్తమ్మ వాడే ఇగో బుడుగో స్వామి. అయ్యా జోడుకో కదరా ఈడేనే. మీకు పూజ చేసింది ఆడే, పెట్టింది ఆడే. ఏందత్తమ్మ ఇది కథ? మనకెవరికైనా గట్లా అని కన్ని పైసలు దోపి తిన్నాడు. ఎంత పెట్టిరు? 10,000 ఉండుట పాలు, మళ్ళీ పైన సామాన్లకు 1000 రూపాయలు ఎక్స్ట్రా. ఆయనకి ఎక్కడెక్కడ గిరాకీ లేక మీ గిరాకీ పట్టిండు. ఈ కర్మ పాడుగాను ఉత్తు పుణ్యానికి మన రెక్కల కట్ట మొత్తం వంట మీద పెట్టినట్టు అయింది కాదత్తమ్మ. మనం ఆయనకి గన్ని పైసలు పెడుతుంది, అట్టిగా పాలోళ్ళని తిడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? గలిపూట మొత్తం తీసుకుంటేనే పోతుంది. ఇప్పుడు అలా కంత అయితే కానీ పడాయి ఒకడ పేరు పెట్టుకుంటే తిట్టి పడైతే. 10,000 ఉండుట పాలు అత్తికత్తయ్యా చెప్పు, అత్తికత్తయ్యా.